సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ గురు బసవేశ్వరుని 893వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా శ్రీ గురు బసవేశ్వర విద్యుత్ సమాఖ్య ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓకే సార్. రాజేశ సార్ స్వామి యొక్క జయంతి గురించి పెద్దలు కాస్త రెండు ముచ్చట్లు చెప్పి భక్తులకు అనుగ్రహించాలని ప్రార్థన. మన ఎమ్మెల్యే సార్ గారు రెండు వాక్యాలు స్వామి గారి గురించి మాట్లాడాలని. అందరికీ ముందుగా బసవేశ్వర 893వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే అంటరానితనము, అస్పృశ్యత, పరమత సహనం, కులాలను లేకుండా, ఎలాంటి కుల వ్యవస్థ లేకుండా నిర్మించడానికి, మరియు ఆడవాళ్లను మేజర్గా స్త్రీలను గుర్తించిన వ్యక్తి మన బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో సమసమానత్వం నిర్మించి అనుభవ మండపం అని అప్పుడే ఇప్పుడున్న పార్లమెంటేను దానికి అనుబంధమే. అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సమసమానత్వం ఇచ్చి మహిళలను కూడా పార్లమెంట్లో కూర్చోబెట్టిన మొదటి వ్యక్తి తను. మరి ఆయన ఆశయాలను అడుగుజాడల్లోనే మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు నడవడం జరిగింది. వాళ్ళ అడుగుజాడల్లోనే మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవడం జరిగింది. వాళ్ళంతా మహనీయులు. ఈ ఏప్రిల్ మాసం అనేదే మహనీయుల మాసం అంటాం. మరి ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళంతా మహనీయుల జయంతులు జరుపుకోవడం ఎంతో శుభదాయకం, ఆనందదాయకం. మరి అలాంటి మహనీయులను మా విద్యుత్ కార్యాలయంలో మా ఎస్సీ గారు, మా డిఈ గారు, ఏడీలు, మా గురు బసవేశ్వర విద్యుత్ సమాఖ్య తరపున ఇక్కడ స్థాపించి ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. అలాగే వాళ్ళ అడుగుజాడలో సర్వ మానవాళి వాళ్ళ అడుగుజాడలో నడిచి మున్ముందుకు ఇంకా మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై బసవ.